నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తుని పట్టణ సుందరీకరణపై ప్రత్యేక ఫోకస్. యనమల దివ్య గెలుపులో తుని పట్టణ ఓటర్లు అందించిన మెజారిటీ ఓ రికార్డని, అందుచేతనే ప్రజా తీర్పునకు అనుగుణంగా తుని పట్టణ అభివృద్ధికి బృహత్తర పథకాలను రూపొందిస్తామన్నారు. తొలి ఏడాదిలోనే ఎమ్మెల్యే యనమల దివ్య తుని పట్టణానికి 18 కోట్లు నిధులు రాబట్టారని, నిధులతో రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ మెరుగునకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందని యనమల అన్నారు. అంతకన్నా తుని పట్టణంలో ప్రశాంత వాతావరణం సృష్టించామని, అరాచక శక్తులు, రౌడీ మూకల తాట తీసి వ్యాపారాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. తుని పట్టణాన్ని వాణిజ్య కేంద్రంగా మరింతగా తీర్చిదిద్దుతామన్నారు. అరాచకాలు, అఘాయిత్యాలకు చోటివ్వకుండా సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైకాపా పాలనలో దోపిడీలు, దారుణాలు పరాకాష్ఠకు చేరుకున్నందునే ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. జగన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచిత పథకాలకు 70,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సోరంపూడి చంద్రశేఖర్, ఇరుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, నార్ల భువనసుందరి, చందక తలుపులురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, కూటమి నేతలు వెలుగుల గోపాలకృష్ణ, కె రామకృష్ణ, చోడిశెట్టి గణేష్, అద్దేపల్లి బాలాజీ, దంతులూరి చిరంజీవిరాజు, కుక్కడపు బాలాజీ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనం వచ్చినటువంటి సంవత్సరం పై 2-3 మాసాలు చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క నగర పట్టణంలో నిర్మించాం. ఎంచేతంటే మొదటి నుంచి చెప్తున్నా, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ యొక్క పట్టణంలో ఉంటే తుని పట్టణంలో వ్యాపారాలు బాగా జరుగుతాయి, రౌడీయిజం తగ్గుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, మీకు పెరుగుతాయి ఆదాయాలు, పట్టణానికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అంచేత కావాల్సినటువంటి నిధులు ఇప్పటికే 18 కోట్లు, ఇందాక శోభారాణి గారు చెప్పారు, 18 కోట్లతోటి తుని పట్టణానికి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఆదేశించాం, డ్రైన్స్, శానిటేషను ముందు కంప్లీట్ చేయండి. అటువంటి శానిటేషన్ బాగోకపోతే జబ్బులు ఎక్కువ వస్తాయి, జబ్బులు ఉంటే పేదవాడి ఏరియాలోనే ఎక్కువ వస్తాయి జబ్బులు కూడా. అంచేత వాళ్ళకి ఆదాయమే తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆదాయం వచ్చేటువంటి తక్కువ ఆదాయంలోనే మళ్ళీ ఆరోగ్య నిమిత్తం ఖర్చులు అంటే చాలా కష్టపడతారు. అంచేత మనం ఏదైతే ఇచ్చామో కాన్సన్ట్రేషను, శానిటేషను, డ్రైన్స్, రోడ్లు ముందు డెవలప్ చేయండి అని చెప్పాం. మనకు పక్కన్నటువంటి వ్యవస్థలు కూడా, సంస్థలు కూడా, ఇండస్ట్రీస్ కూడా మనకు కావాల్సినటువంటి నిధులు కూడా ఇమ్మంటే ఇస్తున్నారు. అంచేత మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అంటే ఈ యొక్క తుని పట్టణాన్ని సుందరంగా తయారు చేయాలి, ఏ విధమైనటువంటి రౌడీజం లేకుండా చేయాలి, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నేను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తే మనం రేపు ఇళ్ళకెళ్ళి ఓట్లు అడగక్కర్లే, మన మంచితనమే మనకు ఓట్లు వేస్తుంది, మన ధర్మ పరిపాలనే మనకు ఓట్లు వేస్తుంది. మీరు చేసేటువంటి మంచి మార్గంలో ఉంటే మీరందరూ ఆ విధంగానే మనకి ఓట్లు కూడా వస్తాయి. మొన్న బ్రహ్మాండంగా వేశారు ఓట్లు. ఎందుకు మనం బ్రహ్మాండంగా ఓట్లు వేశారు? నా ఎలక్షన్ కూడా అంత మెజార్టీ రాలేదు. మొన్న దివ్య గారి ఎలక్షన్కి దగ్గర 6,000 మెజార్టీ వచ్చింది. నా ఎలక్షన్కి ఎప్పుడు వచ్చిన 2,000, 3,000 మెజార్టీ వస్తేనే, పోతే 2,000, 3,000 పోయాయి. కానీ మన విచిత్రం ఏంటంటే 6,000 దగ్గర తుని పట్టణం ప్రత్యేకంగా మెజార్టీ వచ్చిందంటే తుని ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియబడుతుంది. ఎందుకు వేశారు ఓట్లు అంటే మన మీద నమ్మకం. గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డారు. గత 5 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులే కాకుండా దోపిడీలకు గురయ్యారు. నేను చూస్తూ ఉన్నాను. వేళ నేను చూస్తే పాపం తేటుకుంటూ వస్తూ ఉంటారు, నా భూమి ఆక్రమించారని ఇటువంటివన్నీ కూడా. ఎప్పుడు నేను అటువంటి కేసులు చూడలేదు. నేను కూడా అంతమంది మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జడ్పీకెట్టేస్లో ఉండేవాడిని, కానీ ఇటువంటి కేసులు చూడలే. మొన్న 5 సంవత్సరాల్లో చేసినటువంటి అఘాయిత్యాల వల్ల, అక్రమాల వల్ల ఈనాడు నియోజకవర్గం పాడైంది, రాష్ట్రం పాడైంది, అదేవిధంగా పట్టణం పాడైంది. ఇటువంటివన్నీ కూడా మనం సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. మనం డబ్బున్న వాళ్ళకి మనం సహాయం చేయవలసిన అవసరం లేదు. పేదవాడికి సహాయం చేయాలి, పేదవాడి యొక్క కష్టాలు తీర్చాలి.
ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించడానికి వీలైనంత వరకు కూడా ధర్మాన్ని కూడా పాటించాలి. ఇష్టం వచ్చినట్టు మనవాడు దోచేసుకుంటూ ఉంటే చూసి వాడికి సపోర్ట్ చేస్తే 100 మంది పోతారు, దీంట్లో అనుమానం లేదు. అంచేత తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎవరు, నేను కానీ మీరు కానీ ఎవరు కూడా. అంచేత తప్పు చేయకుండా మంచి చేసుకుంటే మనం సహకరిస్తాం వాళ్ళకి. అంచేత అటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఉంది మీరు చూడండి, ధర్మో రక్షితి రక్షిత అని. రాజకీయ ధర్మం అంటే సేవ చేయడం ప్రజలకి. రాజకీయ ధర్మం అంటే ప్రజలకు సేవ చేయడం తప్ప దోచుకోవడం కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రాజకీయ ధర్మం అంటే ఉన్నటువంటి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఉన్నటువంటి పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్ని. కష్టాలు ఎవరికైతే ఉన్నాయో, సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడమే రాజకీయ ధర్మం. ఆ కష్టాల నుంచి ప్రజలను బయటకు తీసుకురావడమే రాజకీయ ధర్మం. ఆ సమస్యలు పరిష్కరించడమే రాజకీయ ధర్మం. అంతేగాని రాజకీయ ధర్మం అంటే దోచుకుని పెద్దవాళ్ళంతా కూడా కావాల్సినటువంటి డబ్బులను దోచుకోవడం, లేకపోతే భూములు ఆక్రమించడం, అదేవిధంగా పేదవాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం, రౌడీజన్లు పెంచడం, ఇది కాదు రాజకీయ ధర్మం. ఇప్పుడు రాజకీయ ధర్మం అట్లా అయిపోయింది ప్రస్తుతం రాజకీయంగా. అది దానికి స్వస్తి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా కృషి చేస్తున్నాము. అసలైన ధర్మం ఏంటంటే పేదవాడిని ఎలా ఆదుకోవాలనేటువంటిది చూడాలి. ఈనాడు P4 కార్యక్రమాలు కూడా అంతే. 4P అంటే ఏం లేదు, ప్రజల్ని పేదరికాన్ని నిర్మూలించి పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే P4 యొక్క ధర్మం. ఆ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మిగతా బీజేపీ నాయకులు, వీళ్ళంతా పెద్ద నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఆ కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములు అయ్యి మనం కూడా ఆ కార్యక్రమాలు ప్రజలకు అందేటట్టు చేస్తే ప్రజల్లో మీకు ఆ కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. ఈనాడు శానిటేషన్ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుద్ది, డ్రైన్ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుద్ది, రోడ్లు వేస్తే సగం సమస్య పరిష్కారం అవుద్ది. ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికే రాజకీయ ధర్మం తప్ప స్వధర్మం ఏమి ఉండదు దీంట్లో. స్వధర్మం అంటే కొంత మింగేయటం అనేటువంటి ధర్మం రాజకీయ ధర్మం కాదు, అది వేరే. అందుచేత మనం చేసేటువంటి కార్యక్రమం 18 కోట్లు ఈ రోజున ప్రభుత్వ పరంగా కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ పరంగా కానీ, ప్రక్కన్నటువంటి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ ద్వారాగా తెచ్చి ఈనాడు 18 కోట్లు తుని పట్టణానికంటే చాలా ఎక్కువ అమౌంట్. అందుకని నేను వాళ్ళకి చెప్తున్నాను, ప్రతిదీ కూడా పైసా తోడ్పాటు ధర్మంగా కరెక్ట్గా ప్రజలకు అందేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశమే నాది. అంచేత ఆ విధంగానే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ విధంగానే నేను చెప్తున్నా, ఆ విధంగానే మన నాయకులు చేయాలి. ఒక్కటే చెప్తున్నా, ఎవరు ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా నేను ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మనం తప్పులు చేయటానికి కాదు, గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మనం తప్పులు చేయకుండా ప్రజలతో పాటు ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీస్తూ ప్రజలకి ఉండేటువంటి కష్టాలు తీర్చడం, ఆ విధంగానే మనం రాజకీయ పార్టీని సమిష్టిగా బలం సమకూర్చడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ విధంగా రాజకీయంగా బలపడాలి, ప్రజలు బలపడాలి, అదేవిధంగా ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడే మనకి గుర్తింపు వస్తుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.